మందాకిని మంత్రసాని. మందాకినిని ఎలా చంపాలో అఘోర నుండి తెలుసుకున్న మంత్రసాని పెద్దమ్మ ఆ పనిని మిత్రాకి అప్పచెప్పి తాను మందాకిని దగ్గరికి వెళ్ళింది. మందాకిని చిలుకల రూపంలో అమ్మాయిలను పంజరంలో బంధించి ఉంచింది. రా పెద్దమ్మా రా, నీకోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రోజుతో నా ఆయువు తీరింది. నిన్ను బంధించి తీసుకొని వస్తానని అందకాకి మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నిన్ను బంధించి తీసుకొని వెళ్తున్నాను. నన్ను బంధించు, ఇంకా ఏదైనా చేసుకో, కానీ ఆ అమ్మాయిలను నాకు మాటిచ్చిన విధంగా వారిని వదిలిపెట్టు. అలాగే పెద్దమ్మా, నాకు కావాల్సింది నువ్వు. పక్షి స్వాహ, అదాహ్ బిదాహ్ బహి బలి కృపావలి. మందాకిని అలా మంత్రాలు చదివి చిలుకల రూపంలో ఉన్న అమ్మాయిలను తిరిగి అమ్మాయిలుగా మార్చింది. ఇదిగో ఇదే మీ గ్రామం, వెళ్ళిపోండి త్వరగా. తిరిగి వచ్చిన అమ్మాయిలను చూసి ఆ ఊరి వారంతా ఎంతో సంతోషించారు. అనుకుంటూ ఆ ఊర్లోని వారు అంతా పెద్దమ్మకి మనసుతో నమస్కారం చేసుకున్నారు. ఇంకొక పక్క మిత్ర ఉత్తర పాల్గొన నక్షత్రాన జన్మించిన వ్యక్తి కోసం వెతుకుతూ ఉంది. దండక, మనం త్వరగా ఆ వ్యక్తి జాడను తెలుసుకోలేకపోతే మనం మన పెద్దమ్మని ఆ మందాకినికి బలిచ్చినట్టే. అలా ఏమీ జరగదు మిత్ర. ఈ రోజు చంద్రగ్రహణం దాదాపు 2 నిమిషాల పాటు ఉండబోతోంది. మనం ఆ 2 నిమిషాల్లో ఉత్తర ఫాల్గుణ నక్షత్రాన్ని జన్మించిన వ్యక్తిని కనుగొనాలి. ఏంటి 2 నిమిషాల్లోనా? అదేలా? చంద్రగ్రహణం సమయం ముందు నన్ను ఒక గుంత తీసి అందులో పాతిపెట్టు. ఆ గుంత చుట్టూ నక్షత్రం ముగ్గు వేసి మంత్రం జపిస్తూ ఉండు. చంద్రగ్రహణ సమయంలో నేను ఆ గుంత నుండి బయటకు వచ్చి ఆ వ్యక్తి జాడ తెలుపుతాను. మిత్ర దండక చెప్పినలాగే దండకాని ఒక గుంత తీసి అందులో పాతిపెట్టి దాని చుట్టూ ముగ్గు వేసింది. అహం స్వయ దిదవాహి భూషే బహుజనగ్రాదాగరిష్య. అలా మిత్ర మంత్రాలు చదువుతూ ఉంది. కొద్దిసేపటి తరువాత చంద్రగ్రహణం మొదలయ్యింది. మిత్ర, నువ్వు వెతుకుతున్న వ్యక్తి తూర్పు దిక్కున ఉన్న మాలిని కొండల మధ్యల భాగంలో చక్రతీర్థం అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో అజయుడు అనే వ్యక్తి ఉంటాడు. అతనే మందాకిని చంపే యోధుడు. అలా పెద్దమ్మ రూపంలో కనపడి ఆ వ్యక్తి జాడ తెలియజేసి ఆ రూపం మాయమైపోయింది. ఆ తరువాత మిత్ర పాతిపెట్టిన దండకాన్ని బయటకు తీసి పెద్దమ్మ చెప్పిన చక్రతీర్థం గ్రామానికి ప్రయాణం మొదలుపెట్టాడు. మిత్ర నేరుగా సూర్య నమస్కారం చేస్తున్న అజయుడు దగ్గరికి వెళ్ళింది. అతను ఎంతో అందంగా ఉన్నాడు. అజయుడు కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా మిత్ర ఉంది. అజయుడు ఉలిక్కిపడి పక్కనే ఉన్న పెద్ద కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. అజయ్య, నేను నీ శత్రువుని కాదు, నీ శరణు కోసం వచ్చిన వాడిని. ఎవరు నీవు? నా పేరు నీకెలా తెలుసు? అజయ్య, నా పేరు మిత్ర. నేను మంత్రసాని పెద్దమ్మ యొక్క ప్రియ శిష్యుణ్ణి. మా పెద్దమ్మ ఇప్పుడు ఆపదలో ఉంది. తాన్ని రక్షించాలి అని అంటే అది నీ వల్లే అవుతుందని మాకు అఘోర చెప్పాడు. నీవు ఉత్తర ఫాల్గుణ నక్షత్రాన్ని జన్మించావు కదా? అవును. మీరు అఘోర పంపిస్తే ఇక్కడికొచ్చారా? ఆయన నాకు ఈ విషయం గురించి ఏనాడో చెప్పాడు, ఇలా నా అవసరం కోసం కొందరు వస్తారని. అవునా? అదేమిటి? అతనికి ఏనాడో మా పెద్దమ్మకి నీ అవసరం ఉంటుందని ఎలా తెలుసు? మీకు అఘోర గురించి తెలియదనుకుంటా. అతనికి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు అన్నీ తెలుసు. భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందే తెలుసుకుని అందుకు పరిష్కారం కూడా తెలుసుకుని అవసరం వచ్చే వరకు దాచి ఉంచుతారు. అలా అయితే నీకు ఆ మందాకిని ఎలా చంపాలో తెలుసా? తెలుసు మిత్రా. అందుకు మనం ఎన్నో వేద మంత్రాలతో తయారు చేసిన కత్తిని పొందాలి. అలా తయారు చేసిన కత్తి పడమటి కొండల్లో ఉంది. అయితే పద, వెళ్ళి మనం ఆ ఖడ్గాన్ని తీసుకునొద్దాము. అజయుణ్ణి మిత్ర తన పైన ఎక్కించుకొని పడమట దిక్కున ఎగిరింది. మిత్రా, నీ శక్తి అమోఘం. నేను మొదట నిన్ను వట్టి కోతి అని అనుకున్నాను, కానీ నీకు ఇన్ని శక్తులు ఉన్నాయని తెలీదు. ఆకాశంలో ఎగరడం ఇదే తొలిసారి. చాలా బాగుంది. అలా కొండలు కోనలు దాటుకుంటూ ఒక కొండ దగ్గరికి వెళ్లారు. మిత్రా, ఈ గుహంతా సర్పాలతో కాపలా కాయబడి ఉంటుంది. మనం ఆ ఖడ్గాన్ని సంపాదించాలి అంటే
సర్పాలను దాటి వెళ్ళాలి. అజయ, నన్ను చేత పట్టుకో, నీకు వెలుగును చూపిస్తాను. ఒక్కసారిగా అన్ని పాములను చూసిన అజయుడు బెదరకుండా అడుగు ముందుకు వేశాడు. ఒక్కసారిగా పాములన్నీ అజయుడి వైపు తిరిగాయి. అజయ, ఆ పాములన్నీ మనల్ని చూస్తున్నాయి కదా. దండక, నీవు కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా ఉండుము. పాములు మీదకి పాకినా కూడా అజయుడు రాయిలా అలానే నిలబడి మనసులో అఘోరాని తలుచుకున్నాడు. సర్పరాజా, అతనికి ఖడ్గము అప్పగించండి. అఘోరా మాటలు సర్పరాజుకి వినబడి అజయుణ్ణి వదిలి వెళ్ళిపోయాయి. అజయుడు ఆ ఖడ్గాన్ని తీసుకుని మందాకిని దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ పంజరంలో బంధించి ఉంది పెద్దమ్మ. పెద్దమ్మా, నువ్వు బందీగా ఉన్నావా? నేను చెప్పిన పని చేశావా? అతన్ని తీసుకొనొచ్చావా? అదిగో అతనే అజయుడు, మందాకిని చంపే యోధుడు. ఏంటి? నన్ను చంపే యోధుడా? మందాకిని భయంకరంగా నవ్వుతూ తన మంత్ర శక్తితో అజయుణ్ణి గాలిలోకి లేపింది. ఏమిటి ఈ కుర్ర కుంక నన్ను చంపేది? ఇప్పుడే వీడిని చంపుతాను. మందాకిని చనిపోవడంతో పెద్దమ్మ పంజరం నుండి బయటకి వచ్చి, అజయ, ఈరోజు నీవు నాకు ప్రాణభిక్ష పెట్టావు. నేను నీకు రుణపడి ఉంటాను. నీకు ఆపద ఉన్నప్పుడు నన్ను తలుచుకో, నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. అలా అందక మంత్రసాని పెద్దమ్మని బంధించాలనే కోరిక నెరవేరకుండా పోయింది.